నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్సీపీ నేతలైతే ఏపీలో యువత పోరు అని చెప్పేసి విద్యార్థులను అయితే పోరుబాటకి పిలుస్తున్నారు. సో అట్లనే శాసన మండలిలో కూడా వీళ్ళైతే పిలుపునిస్తున్నారు. సో దీంతో అక్కడ ఏం జరుగుతుంది మరి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో అంటే యువత పోరు అన్నట్టు ఒక పెట్టేసి విద్యార్థులందరినీ కూడా ఈ ధర్నాకి పిలుపునివ్వడం, రమ్మని అని అడగడం, అది కూడా శాసన మండలిలో కూడా వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడడం, ఇదంతా అసలు దేనికంటారు? దీన్ని చూస్తుంటే ఏం అనుకుని ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకోవాలి మనం. సిరి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యువత పోరని పెట్టి విద్యార్థులు నిరుద్యోగులకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వట్లేదు, నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వట్లేదు అనేటువంటి ఒక విధానంతో ఒక పిలుపునిచ్చారు. ఈరోజు అసెంబ్లీలోనే శాసన మండలిలో కూడా దాని గురించి చర్చ జరుగుతుంది. లోకేష్ గారు కూడా, మంత్రి లోకేష్ గారు కూడా దాని మీద మాట్లాడుతూ, మీరు చేస్తుంది యువత పోరని కాసేపు, లేకపోతేనేమో విద్యార్థుల పోరని, చాలా టైటిలే సరిగ్గా పెట్టుకోలేకపోయారు మీరు దేని గురించి చేస్తున్నారు? అసలు ఈ రోజున వాళ్ళ పేపర్లో కూడా రాశారు ఈ రోజున ఏమని, ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు 4,600 కోట్లు బకాయిలు పెట్టేశారు. కూటమి సర్కార్ ఇవ్వాల్సింది 7,100 కోట్లు అయితే బడ్జెట్లో 2,600 కోట్లు కేటాయించారు. అన్యాయం చేస్తుంది విద్యార్థులకి, నిరుద్యోగులకి అని చెప్పేసాను. అసలు చాలా విచిత్రంగా ఉంటుందంటే, దొంగ నడుస్తారు చూసారా, అలాగా ఈ 4,600 కోట్లు బకాయిలు పెట్టింది ఎవరు? బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది వాళ్ళే, వసతి దీవెన బకాయిలు పెట్టింది వాళ్ళే, ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తికి బకాయిలు ఏమీ ఇవ్వకుండా చేసింది వాళ్ళే అన్నీ ఖాళీ చేసేసి, ఖజానాన్ని ఖాళీ చేసేసి, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదో రకంగా మళ్ళీ బకాయిలన్నీ తీర్చే ప్రయత్నంలో అన్నీ చేస్తూ ఉంటే, రిలీజ్ చేస్తుంది కూడా పక్కన చేస్తూ ఉంటే, అంటే ఏదో ఒక అంశం వాళ్ళకి కావాలి రాష్ట్రంలో. మళ్ళీ మేము మా పార్టీ బతికే ఉందని చెప్పుకోవడానికి ఏదైనా అంశం కావాలి కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమం. ఇంతకీ విచిత్రం ఏంటంటే, వాళ్ళ సాక్షి పేపర్లో హడావుడి కనపడతా తప్ప రోడ్ల మీద ఎవరో వచ్చి విద్యార్థులు కానీ, వీరి నిరుద్యోగులు కానీ, లేకపోతే వారి తల్లిదండ్రులతో కానీ ఎవరూ లేరు అక్కడ. గతంలో ఏమైందంటే సరి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వస్తే ఆ రోజు ఏం చేశారు, తల్లిదండ్రుల అకౌంట్లో వేశారు. దాంతో కాలేజీలకి సరే కొంతమంది కట్టి, కొంతమంది కట్టకపోతే, లేట్ అయితే కాలేజీలకి ఆ పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా కాలేజీలను ఇబ్బంది పెట్టినాయి. పరీక్షలు రాయడానికి మీకు మీ అకౌంట్లో వేసారో లేదో మాకు అనవసరం, మాకు డబ్బులు కట్టండి, లేకపోతే మేము హాల్ టికెట్స్ ఇవ్వని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు. ఎన్నో ఆస్తులు తాకట్లు పెట్టి మళ్ళీ కట్టుకున్నారు అక్కడ. ఆ రోజున చేశారు. నీ 1,000 బకాయిల కోట్లు పెట్టింది మీరా? ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టింది మీరా? ఈ రోజున అన్నిని అంటే వాళ్ళే నాశనం చేసేసి వాళ్ళే వచ్చి ధర్నాలు చేయడం అంటే చాలా విచిత్రం. ఇప్పుడు ఇది ఉంది, నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతేనేమో నిరుద్యోగులకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ఏది చెప్పమ్మా, 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? వాళ్ళు రిలీజ్ చేసింది సాక్షి క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. అంటే నాకు ఒక సామెత పదే గుర్తుకొస్తుంది, వీళ్ళ ధర్నాలు చేస్తుంటే ఎలా ఉంటుందంటే, వీరప్పని మీకు గుర్తుండే ఉంటుంది. వీరప్పని బయటకు వచ్చి అటవీ సంపద అంతా నాశనం చేసేస్తున్నారు, అటవీలో ఎర్రచంద్రం అంతా ఎత్తుకుపోతున్నారు అని వీరప్పని వచ్చి ధర్నా చేస్తే ఎలా ఉంటుంది? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోయింది, కూటమి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసిందంటే, అసలు అన్యాయం చేసిందే మీరు. మీకెక్కడుంది అసలు హక్కు? ఈరోజు రోడ్డు మీద వస్తే ఎవరన్నా మీకు సపోర్ట్గా, ఎవరన్నా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎవరన్నా వస్తున్నారా? ఇప్పటికే తిట్టుకున్నారు. ఏదో కూటమి ప్రభుత్వం మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయినా అప్పో చేసో లేకపోతే ఏదో రకంగా సంపద సృష్టించో మళ్ళీ అకౌంట్లో వేస్తుంది, ఆ కాలేజీ అకౌంట్లో. అంటే ఏదో రకంగా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి ఉంది. ఈ రోజున లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీని మీద చర్చిద్దామంటే చర్చిందాం, ప్రత్యేక సమయం తీసుకుని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎవరు పెట్టారు, వసతి దీవెన బకాయిలు ఎవరు పెట్టారు, అసలు ఎవరి వల్ల ఈ రోజు ఈ విధంగా పరిస్థితి వచ్చింది అనే విషయం మీద సుదీర్ఘమైన చర్చ జరపడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా అంటే దానికి మాట్లాడరు. అక్కడికి వచ్చి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి, ఇలా కొంచెం బలం ఉంది కదా మండలంలో, అక్కడికి వచ్చి స్పీకర్ పోడియం దగ్గర మొత్తం సభ జరగకుండా ధర్నాలు, నినాదాలు. అది ఏదో విచిత్రంగా ఏంటంటే అలా నినాదాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే వీ వాంట్ జస్టిస్ అంట. వీ వాంట్ జస్టిస్ ఏంటి? మీరు చేసిన కార్యక్రమం ఏంటి? మీరు చేసిన నినాదం ఏంటి? వీ వాంట్ జస్టిస్ ఏంటి? అర్థం కానీ నినాదాలతోటి అక్కడికే 2 సార్లు వాయిదాలు వేశారు ఆయన. అంటే చర్చకి సిద్ధం అవ్వట్లా. ఎప్పుడైనా సరే ఇగో మా హయాంలో ఇంత ఇచ్చాం, ఇంత బకాయిలు ఉన్నాయి, మీరు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఇటువంటి హామీలు ఇచ్చింది, హామీలు ఇచ్చిన తర్వాత ఈ బడ్జెట్లో మీరు ఇంత కేటాయించారు, బకాయిలు ఉన్నాయి ఇంత,
మీరు పేపర్లో రాసేసారు కదా ఇంత అంకెల కింద, వాటిలన్నింటి మీద చర్చించాలి కదా. విద్యాశాఖ మంత్రి గారు పాపం, మాజీ విద్యాశాఖ మంత్రి గారు బొత్స గారు ఏదో వచ్చిరాని భాషలో మాట్లాడతాడు ఆయన, దాన్ని అన్ని రకాలుగా మాట్లాడతాడు కదా. తన శాఖలో ఏం జరిగిందో అతను మాట్లాడాలిగా. మాట్లాడకుండా ధర్నాలు చేయడం అంటే ఏదో రకంగా సభా సమయాన్ని వృధా చేయాలి, హల్చల్ చేయాలి, ప్రజల గురించి మేము ఏదో పోరాడుతున్నామని ఒక బిల్డప్ ఇవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా సస్పెండ్ చేయించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే సభలో లోకేష్ గారి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. దాంతో ఏంటి, ఏదో రకంగా ధర్నా చేయాలి, సభా సమయాన్ని వృధా చేయాలి, హల్చల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంతా కనపడుతుంది. ప్రజలు తెలియదమ్మా, ఇలా విద్యార్థులకు తెలియదా, వారి తల్లిదండ్రులకు తెలియదా, గతంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విధమైనటువంటి లేట్ చేసి ఇన్ని రకాలుగా చేశారని వాళ్ళకి తెలియదా? ఎవరు వచ్చారు మీ తరపున మాట్లాడడానికి? ఎవరైనా వెళ్ళి మీ నాయకుడినో మిమ్మల్ని కలిసి మాకు ఇంకా బకాయిలు ఇవ్వట్లేదు, మేము ఫీజు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అంటే వీళ్ళకి వీళ్ళే సమస్య సృష్టించుకుంటారు. అక్కడ ఏదో సినిమాలో ఉంటారు చూడ, అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకుంటుంటారు, అలా క్రియేట్ చేసుకుంటారు ఒక స్పేస్. ఏదో ఒక సమస్య మీద రావాలి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళ పార్టీ మనుగడ చాలా కష్టంగా ఉంది. ఆ మనుగడ కష్టంగా ఉంది కాబట్టి ఏదో రకం సమస్య తీసుకోవాలి. ఇక్కడ సమస్యలు కనపట్ల పోనీ అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి కదా. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడంటే ధైర్యం మీ నాయకుడు చేయడు, వాళ్ళు చేయరు. మండలంలో ఏదో బలం ఉంది కాబట్టి కాస్త హడావుడి చేసి హల్చల్ చేసి చేయడానికి తప్ప నిజమైన చిత్తశుద్ధి ఉంటే చర్చకి సిద్ధపడాలి, నిలదీయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీరు ఇన్ని కోట్లు ఎందుకు పెట్టారు, బకాయిలు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, నిలదీయండి దమ్ముంటే. అది లేదు. ఇది కేవలం ఒక విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి డ్రామా. ఈ డ్రామాకి ఎవరో కూడా ప్రజలు ఎవరో హర్షించట్లేదు, ఎవరో మద్దతు కూడా చెప్పట్లేదు. ఇప్పటికైనా వాళ్ళకి ఏమంటున్నారంటే కనీసం మండలంలో మీరు అలాగే అసెంబ్లీకి మీరు మీ నాయకుడు వెళ్ళరు, పక్కన పెట్టండి. మండలంలో కొంచెం బలం ఉంది కదా, చర్చించండి, ప్రతి విషయం మీద చర్చించండి. అనవసరమైనటువంటి బురదలు జల్లే కార్యక్రమాలు లేకపోతే హడావిడి చేసే కార్యక్రమాలు కాకుండా ఇప్పటికైనా పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కనీసం ప్రతిపక్ష పార్టీ అంటే నిర్ణయాత్మక సూచనలు ఇచ్చేటువంటి ఒక ఏదైనా విధానం మీకు ఉండుంటే ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం దగ్గర అంకెలతో గణాంకాలు తప్పు చెప్పవు కదా. ఎప్పుడైనా సరే గణాంకాలు తప్పు చెప్పవు. మా రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడచ్చు, కానీ అంకెలతో సహా అక్కడ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు కదా. అది చేయకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ప్రజాధనం అమ్మ, రోజుకి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది ఒక అసెంబ్లీ రన్ అవ్వాలంటే, లేకపోతే మండలి రన్ అవ్వాలంటే. ప్రజాధనాన్ని ప్రత్యేకించి వృధా చేస్తున్నారు మరో విధంగా. ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకి ఇప్పటికైనా ఒప్పుకుని ప్రభుత్వానికి సహకరించండి, ఏదో రకంగా ప్రజలకు సహకరించాలి. అది మానేసి ఇటువంటి బురద జల్లితే మాత్రం ప్రజలు హర్షించరు. ఇప్పటికే ఏదో అంటారు కొసమెరుపు కూడా కాదు అంటారు, మిణుకుమంటా ఉంది తన ప్రాణం మొత్తం ఆరిపోయే దీపంలా ఉంది. అది మొత్తానికి మీరు చేసేట్లని మీరు ఆరిపోవద్దని చెప్పి మా వినవి. సో ఇట్లాంటివి ఈ యువత పోరు, విద్యార్థి పోరు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరంటారా? నాకు మా విచిత్రం ఏంటంటే యువత పోరు అంటే రెండు రకాలు ఉంది. బయటకు వచ్చి ధర్నాలు చేయడం, ఇటువంటి పోరుబాట యుద్ధం అదొకటి. ఇంకో పోరు ఏంటంటే ఏడవడం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహకుల వలన యువత బాధలు పడ్డారు, నిరుద్యోగులు బాధలు పడ్డారు, అందరూ బాధపడ్డారు, బోరుమని బాధపడ్డారు. ఇప్పుడు ఇదో పోరు. ఈ పోరు కాదు, మీది బోరుమని మీరు ఏడుస్తారు తప్ప ప్రజలందరూ బాగానే ఉన్నారు, చక్కగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ హడావుడి మానేసి ప్రతిపక్ష పార్టీగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందంటే అధికార పక్షానికి మీరు దగ్గర ఉన్నటువంటి సమస్యలు పెట్టండి, ప్రజల తరపున పోరాడండి, ప్రజాగళంగా అనిపించండి. అంతే తప్ప ఇటువంటి చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ సో మచ్.